నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ప్రపంచానికి భారత్ ఓ అవకాశాల గని. ఆర్థిక మాంద్యంలోనూ మెరిసిపోతున్న ఆర్థిక తార. ఆర్థిక రంగంలో పొరుగు దేశాలు కుదేలవుతున్నా స్థిరంగా వృద్ధి రేటు. ఇప్పుడు ప్రపంచంలోనే మన దేశం స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థగా, పెట్టుబడుల విపణిగా విరాజిల్లుతోంది. అంతర్జాతీయంగా భారత్ కాంతులీనుతోంది. సరికొత్త వృద్ధి లక్ష్యాలు, అందుకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేస్తూ అభివృద్ధి భారతాన్ని ఆవిష్కరించే దిశగా పయనం సాగిస్తోంది. ఈ ప్రగతి ప్రస్థానానికి బాటలు పరిచింది సంస్కరణల విప్లవం. ఏనాడో 25 ఏళ్ల క్రితం ఆర్థిక రంగంలో ప్రారంభమైన సరళీకరణ సంస్కరణలు ఆర్థిక రంగంలో సరికొత్త భారత్ ముఖ చిత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి. దేశ రోజువారీ నిర్వహణ కోసమే బంగారం తాకట్టు పెట్టిన పరిస్థితుల నుంచి, దుస్థితి నుంచి $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారి భావి సూపర్ పవర్ అన్న అంచనాలు అందుకునేలా చేశాయి. ఆగస్టు 15 భారతావనికి స్వాతంత్ర్యం అందించిన రోజు. బానిస సంకెళ్లు తెగి స్వేచ్ఛా వాయువులు పీల్చిన సుదినం. రాజకీయ స్వరాజ్యమైతే సాకారమైంది. అప్పటి ప్రభుత్వాల ముందు ఆర్థిక స్వాతంత్ర్యం సవాలుగా నిలిచింది. వ్యవసాయ ప్రధాన దేశం, అందులోనూ వేగం పుంజుకోని వ్యవస్థలు ప్రగతి పయనానికి అవరోధాలుగా నిలిచాయి. వడిలిపోయిన ఆర్థిక వ్యవస్థ, సడలిపోయిన విశ్వసనీయత కారణంగా అప్పు కోసం చేయి చాపిన ప్రతి చోట భారత్కు అవమానాలు తప్పలేదు. 1960లో 2 సార్లు దేశం కరువు బారిన పడినప్పుడు ఆహార సాయం కోసం అమెరికా వంటి దేశాల సహకారం కోరిన దుస్థితి. తర్వాత హరిత విప్లవంతో కొద్దిపాటి ఆహార స్వావలంబన సాధ్యపడింది. ఇతర రంగాలన్నింటిలో యథాస్థితే. దశాబ్దాల పాటు 3% వృద్ధి రేటుతోనే నెట్టుకు రావాల్సి వచ్చింది. ఆర్థిక కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో 4.5 దశాబ్దాల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో సరికొత్త శకం ఆరంభమైంది. ఆర్థిక, సామాజిక పునరుజ్జీవం దిశగా భారతావనిలో అడుగులు పడ్డాయి. 1991లో నాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు ఆధ్వర్యంలో ఆ బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు. ఆర్థికంగా దేశం దుస్థితి చూసి బాధ్యతలు చేపట్టే నాటికి అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలకు చికిత్స ప్రారంభించారు. అవమానాల పాలైన అంతర్జాతీయ వేదికల మీదే భారత ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు పివి ఆరంభించిన ఆ సంస్కరణ పథమే సుస్థిర ప్రగతికి బాటలు పరిచింది. 1991 జూన్ 21న పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతోంది. విదేశీ మారక నిల్వలు దాదాపు అడుగంటిపోయాయి. చెల్లింపుల సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వ్యవస్థలో లైసెన్స్ రాజ్, అవినీతి రాజ్యమేలుతోంది. దేశంలో ఏదైనా కర్మాగారం ప్రారంభించాలంటే దాదాపు 80 రకాల అనుమతులు తీసుకోక తప్పని పరిస్థితి. ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత ధరకు అమ్మాలి అన్నీ ప్రభుత్వం ఆజమాయిషిలో జరగాలి. ఇన్ని సంక్లిష్టతల నడుమ పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరూ సాహసించలేకపోయేవారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు పివి. ఆయన నేతృత్వంలో నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ రూపాయి విలువ తగ్గించడం ద్వారా విధానపరమైన మార్పులకు నాంది పలికారు. సరికొత్త పారిశ్రామిక విధానంతో ఎగుమతులు, దిగుమతుల పాలసీల ద్వారా అంతర్జాతీయ మార్కెట్ల దృష్టిని ఆకర్షించేలా చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారతదేశంలోకి ఆహ్వానించడం, విదేశాలకు సంబంధించినటువంటి అనేక వస్తువుల మీద ఉన్నటువంటి ఆంక్షలన్నీ ఎత్తివేయటం, అదే రకంగా పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉండేటటువంటి అనేక ఆర్గనైజేషన్స్కి పోటీగా ప్రైవేట్ రంగంలో పోటీని పెంచడం అనేటటువంటిది ప్రముఖంగా ఈ ఆర్థిక సంస్కరణల యొక్క మూలం అని చెప్పచ్చు. పివి సారథ్యంలో పట్టాలెక్కిన ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని భారత్ నేడు 20 అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా G20లో భాగస్వామిగా చోటు సంపాదించుకుంది. $20 కోట్ల రుణం కోసం 20 టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్కు తాకట్టు పెట్టిన దశ దాటుకుని ప్రపంచ దేశాల నుంచి ఏటా 1000 టన్నుల స్వర్ణం సగర్వంగా కొనుగోలు చేసే స్థాయికి ఎదిగింది.
ఆర్థిక సాయం కోసం ఎదురు చూసిన స్థితి నుంచి ఆఫ్రికా దేశాలకు $1000 కోట్ల, బంగ్లాదేశ్కు $200 కోట్ల సాయంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు ఏటా $3500 కోట్ల మేర వాణిజ్య రుణాలు మంజూరు చేయగల స్థాయికి చేరుకున్నాం. ఒకనాడు ఆహార పదార్థాల దిగుమతిదారుగా అట్టడుగున ఉన్న భారత్ ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశంగా ఖ్యాతి గడించింది. అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఆవిర్భవించింది. ల్యాండ్లైన్ ఉండడమే మహాభాగ్యం అనుకునే రోజుల నుంచి 100 కోట్లకు పైగా సెల్ ఫోన్లతో నిరంతర సమాచార స్రవంతిగా ఆవిర్భవించింది. 1991లో ప్రతి 100 మందిలో 2.3 మందికి టెలిఫోన్ అందుబాటులో ఉంటే 2011 నాటికి 80 మంది ఫోన్తో అనుసంధానమయ్యారు. ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమంగా దూరదర్శన్ తప్ప మరేదీ లేని స్థితి నుంచి దేశంలో 40 కోట్ల టీవీ సెట్లకు 900కు పైగా ఛానళ్లు ప్రసారం చేయగల స్థాయికి భారత్ చేరింది. 70 ఏళ్ల స్వాతంత్ర భారతావని ఆర్థికంగా అట్టడుగు స్థాయి నుంచి అగ్రపథం వైపు పరుగులు తీస్తోంది. 91 నుంచి లిబరలైజేషన్ వచ్చిన తర్వాత 2001 దాకా చాలా మంచి గ్రోత్ వచ్చింది. 2001-2 నుంచి ఇంకా గ్రోత్ మల్టిపుల్గా వస్తూ 2016 వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 4వ పెద్ద దేశంగా, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ మనం ఏరోస్పేస్, ఏరో రంగంలో ఇస్రో సాధించింది చాలా గొప్ప స్పేస్ రంగంలో. వీ కెన్ సే 4th to 5th ర్యాంకులోకి మనం స్పేస్ రంగంలో వచ్చాం. పివి నరసింహారావు దార్శనికత్వంలో విచ్చుకున్న 25 ఏళ్ల నూతన ఆర్థిక యుగంలో భారత్ ఏటా సగటున 6.5% జీడీపీ వృద్ధి రేటుతో అప్రతిహతంగా పురోగమించింది. ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఎదురొడ్డి సమాచార సాంకేతిక పురోగతి, స్టాక్ మార్కెట్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాల్లో ఆకాశమే హద్దుగా భారత్ చెలరేగింది. 2 వారాలకు సరిపడా దిగుమతులకు చెల్లించేందుకు చాలని స్థాయికి క్షీణించిన విదేశీ మారక ద్రవ్యం స్థానంలో సరిపడా నిల్వలు ఉండే స్థితికి చేరింది. ఎంతగా అంటే 1991లో $1.2 బిలియన్ విదేశీ మారక నిధులు ఉంటే 2015 నాటికి $353.46 బిలియన్ చేరింది. ఇలా సంస్కరణ పదం దేశ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించి ప్రభుత్వమే సర్వాంతర్యామి అనే మాట చెరిపివేస్తూ దేశీయ మార్కెట్లు అంతర్జాతీయ విపణితో అనుసంధానమయ్యాయి. నూతన పారిశ్రామిక విధానంలో అణుశక్తి, రైల్వే రంగాలు ప్రభుత్వానికి పరిమితం చేసి మిగిలిన వాటిలో ఎవరైనా ప్రవేశించేలా మార్చారు. తర్వాత నూతన అవకాశాలు వెల్లువెత్తాయి. దిగుమతి సుంకాలు 150% నుంచి అటు ఇటుగా 10 రెట్లు తగ్గించడం వల్ల దేశంలోకి విదేశీ ఉత్పత్తులు ఉరకలెత్తాయి. పరిమాణాత్మక ఆంక్షలు, క్యూఆర్ను ఎత్తివేసి పన్నుల వ్యవస్థను సరళీకరించడం వల్ల దేశీయ వాణిజ్యం వేగమందుకుంది. ప్రపంచ వాణిజ్యంలో 1991లో 1.1% ఉన్న భారత్ వాటా 2014-15 నాటికి 3 ఇంతలకు పైగా పెరిగి 3.9%కి చేరింది. 1991-92 నాటికి జీడీపీ 6,13,529 కోట్ల రూపాయలు ఉంటే 2015-16 నాటికి 13,576,086 కోట్ల రూపాయలకు చేరింది. అంటే 25 ఏళ్లలో దాదాపుగా రెట్టింపు కంటే ఎక్కువగా వృద్ధి సాధ్యపడింది. 1991లో ప్రతి 10 లక్షల్లో 4 మాత్రమే పన్ను చెల్లింపుదారులు ఉంటే 2015కి ఆ సంఖ్య 50కి చేరింది. స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా పెరిగాయి. 1991లో 982.32 పాయింట్లతో మొదలైన మార్కెట్లు 30,000 పాయింట్లకు చేరింది. దాదాపు 30 రెట్లకు పైగా పెట్టుబడులు స్టాక్ మార్కెట్లలోకి ప్రవహించాయి. సంస్కరణలు ప్రారంభించిన 25 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో రికార్డులు సాధించింది. బీఎస్ఈ మార్కెట్ విలువ 100 లక్షల కోట్ల రూపాయలకు చేరుకొని సరికొత్త చరిత్ర నమోదు చేసింది. 1998లో తూర్పు ఆసియా, 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యంలోనూ అనేక దేశాలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతుంటే భారత్ మాత్రం చాలా వరకు స్థిరంగానే ముందుకు సాగింది. గుడ్డిగా మార్కెట్ శక్తులకు దాసోహమనకుండా దశల వారీగా ఆచితూచి సంస్కరణలు తేవడం వల్ల ఆర్థిక పునాదులు విదేశీ ఆటుపోట్లకు కదిలిపోకుండా సుదృఢంగా నిలిచింది. 1991-92లో 1,13,422 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటే 2016-17 నాటికి కేంద్ర బడ్జెట్ 19,78,060 కోట్లకు చేరుకుంది. అంటే ఊహకందని స్థాయిలో పెరుగుదల నమోదైంది. దేశ జీడీపీలో 25 ఏళ్ల క్రితం 20% దిగువ ఉన్న పొదుపు రేటు ప్రస్తుతం 30% పైగా ఎగబాకడమే ఆర్థిక వ్యవస్థ పట్ల సర్వత్రా ఇనుమడిస్తున్న నమ్మకానికి నిదర్శనం.
సంస్కరణల ఆరంభం నుంచి జీడీపీలో సేవల రంగం వాటా స్థిరంగా 50% పైబడి కొనసాగడం భారత్ను ప్రపంచానికే సేవల కేంద్రంగా ఆవిష్కరించింది. 1990లో $100 మిలియన్ ఉన్న ఐటీ పరిశ్రమ 1996 నాటికే $1 బిలియన్ చేరుకుంది. తర్వాత సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. 1970లో డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ ను ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించారు. ఫలితంగా 1980లో ఐటీ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా పవనాలు వీచాయి. ఈ రోజు అగ్రగామిగా వెలుగొందుతున్న ఐటీ సంస్థలు విప్రో, ఇన్ఫోసిస్, ఎన్ఐటి, మాస్టెక్ ఆనాడు అంకుర సంస్థలుగా ప్రారంభమై ఐటీ ప్రగతికి బాటలు పరిచాయి. 1990లో ఐటీ ప్రగతి మరింత జోరందుకుంది. తర్వాత వచ్చిన పాలకుల అనుకూల విధానాలతో 2000 సంవత్సరానికి ఐటీ పరిశ్రమ $5 బిలియన్ పైగా చేరుకుంది. ఈ రోజు ఐటీ పరిశ్రమ ఆదాయం $160 బిలియన్ చేరింది. ఈ రంగం 3.5 మిలియన్ల ప్రజలకు ఉపాధి అందిస్తోంది. ప్రపంచంలో 3వ స్టార్టప్ కేంద్రంగా మారేందుకు భారత్ అడుగులు వేస్తోంది. 70 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో వినియోగదారుల అభిరుచుల్లోనూ చాలా వేగంగా మార్పులు వచ్చాయి. తగ్గట్లుగానే వస్తువుల్లో వివిధ బ్రాండ్ల సంఖ్య పెరిగింది. తరలివచ్చిన పరిశ్రమలతో 1990 నుంచి ఇప్పటి వరకే 30 రెట్లు పెరిగాయి. టెలివిజన్ బ్రాండ్లు రెట్టింపు అయితే ఆటోమొబైల్ రంగంలోనూ పెరుగుదల నమోదైంది. వస్తువుల కొనుగోలు, అందుబాటులోని సదుపాయాల సంఖ్య పెరిగిపోయింది. ఒకప్పుడు ఏవో కొన్ని దుకాణాలకే పరిమితమైతే ఇప్పుడు సూపర్ బజార్లతో, షాపింగ్ మార్కెట్లతో వినియోగ వస్తువులు చెంతకు చేరాయి. ఇప్పుడు ఆన్లైన్ విప్లవం శరవేగంగా మార్పులు తీసుకువచ్చింది. వచ్చే 15 ఏళ్లలో ఆన్లైన్ కొనుగోళ్లు మరింత పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆర్థిక సంస్కరణలు ఉన్నత వర్గాల వారికే లబ్ధి చేకూర్చిందనే విమర్శలు ఉన్నప్పటికీ సామాన్య వర్గాలకు సైతం ప్రయోజనం దక్కింది. 2004 నుంచి 2011 వరకు రికార్డు స్థాయిలో 13,80,00,000 మంది దారిద్ర్య రేఖ దిగువ నుంచి పైకి రాగలిగారు. అవే ఆర్థిక సంస్కరణలు చైనాలో 1978 నుంచి 2002 మధ్య 22 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడేశాయి. ఈ లెక్కలు పరిశీలిస్తే చైనాతో పోల్చితే భారత్లో అత్యంత వేగంగా పేదరిక నిర్మూలన జరిగినట్లే. ప్రధానంగా ముస్లిం, దళిత వర్గాల్లో పేదరికం నుంచి తొలగించే దిశగా ప్రయత్నాలు జరిగాయి. ఆర్థిక సంస్కరణల ప్రభావంతో మహిళా ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ఆడవారు ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారు. ఏకంగా కార్పొరేట్ కంపెనీలనే నిర్వహించే స్థాయికి ఎదిగారు. ఇప్పటికే చందా కొచ్చర్, అరుంధతి భట్టాచార్య, ఇందిరా నూయి సహా అనేక మంది తమను ఎంచుకున్న కంపెనీని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దారు. 1990లో ఆర్థిక సంస్కరణలకు పునాది పడితే ఆ తర్వాతి వాజ్పేయి హయాంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగాయి. అంతర్జాతీయ పరిశ్రమలను ఆకర్షించడంలో ఆయన చొరవ ఫలించింది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలోనూ ఆర్థిక సంస్కరణలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ భారత్ను స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థగా ఆవిష్కరిస్తున్నారు. తయారీ, సేవ, వ్యవసాయ రంగాలకు స్థూల దేశీయోత్పత్తిలో సమాన వాటాలతో ఆరోగ్యకర ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. భారత్లో తయారీ, నైపుణ్య భారత్ సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇక అనేక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంపూర్ణ ఆహ్వానం ద్వారా పెట్టుబడులకు భారత్ స్వర్గధామంగా మార్చాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. జీఎస్టీ ద్వారా పన్ను సంస్కరణలకు నాంది పలికారు. ఈ ప్రణాళికలు ఆశించిన రీతిలో అమలైతే తయారీ రంగం వేళ్లూనుకుని దేశానికి ఆర్థిక స్థిరత్వం సాధ్యపడుతుంది. అభివృద్ధి భారత స్వప్నం సాకారమవుతుంది. చేరుకోవాలని అనుకున్న లక్ష్యం ఘనమైనదైనప్పుడు ఎంచుకునే మార్గం, ఆచరణ అదే స్థాయిలో ఉండాలి. తరువాతి తరాలకు ఆదర్శం, నమూనా కావాలి. ఈ విషయంలో భారత రూపురేఖలు మార్చిన ఆర్థిక సంస్కరణలకు ఎన్ని మార్కులు వేయవచ్చు? స్వతంత్ర భారతం ఆర్థిక కష్టాలు తీర్చి విజయవంతంగా 21వ శతాబ్దంలోకి నడిపించిన సంస్కరణ పదం విమర్శలకు ఎందుకు ఎదురు నిలవాల్సి వస్తోంది అంటే సమాధానం 25 ఏళ్ల వృద్ధి రేటు పరుగుల్లో వెనుకబడిపోయినా దీనంగా మారిన కొన్ని రంగాల ముఖచిత్రమే. మన్ను తిన్న పాములా మారిన తయారీ రంగం నుంచి ఉపాధి లేని వృద్ధి మిగిల్చిన వేదనలెన్నో, నేటికి తీరని వ్యతలెన్నో. అపర ధన్వంతరి అనుకున్న ఆర్థిక సంస్కరణలు కొన్నింట ఫలవంతమైతే మరికొన్ని చోట్ల ఇలా విమర్శలు మూటగట్టుకోవడానికి కారణాలు ఏమిటి? నాణానికి ఆ మరోవైపు కదా ఇప్పుడు చూద్దాం.
70 ఏళ్ల స్వతంత్ర భారతం సందర్భంగా ఆర్థిక సంస్కరణల గురించి విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. అందుకు ఎన్నో మంచి కారణాలు కూడా ఉన్నాయి. స్వతంత్ర సాధన దేశానికి వలస పాలన నుంచి స్వేచ్ఛావాయువులు అందిస్తే, ఆర్థిక సంస్కరణలు ఆధునిక భారత రూపురేఖల్నే మార్చివేశాయి. లైసెన్స్ రాజుకు చరమగీతం పాడి ప్రైవేటు, విదేశీ మూలధనానికి తలుపులు బార్లా తెరిచిన ఆ ప్రయత్నం ఎంతో ఫలవంతమైందనే చెప్పాలి. అంతకు ముందు కాలంతో పోల్చితే 25 సంవత్సరాల్లో వృద్ధి రేటు మెరుగైన ప్రదర్శననే కనబరిచింది. సగటున 6% వృద్ధి సాధించారు. ఆ సుదీర్ఘ ప్రయాణంలో అధిగమించిన మైలురాళ్లకు గుర్తుగా సంస్కరణలకు 25 ఏళ్లైన సందర్భంగా ఇటీవలే ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. అద్భుతాలు సృష్టించిన ఇదే 25 ఏళ్ల కాలంలో చాలా ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కొన్ని అంశాల్లో సంస్కరణలపై పెట్టుకున్న కొండంత ఆశలు అడియాసలే అయ్యాయి. స్తబ్దత నెలకొన్న రంగాలు ఎన్నో. దారుణమైన ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోయిన తరుణంగా సంస్కరణలు అపర ధన్వంతరిలా పనిచేసే దేశానికి మేలుబాట చూపాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ క్రమంలో సాధించాల్సినంత సాధించలేకపోయామనే వెలితి మాత్రం స్పష్టం. కట్టలు తెంచుకున్న ద్రవ్యోల్బణం, 2 వారాలకే సరిపడా మిగిలిన విదేశీ మారక నిల్వలు, చెల్లింపుల ఖాతాలో భారీ లోటున్న స్థాయి నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎదిగాం. 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 3వ అతిపెద్ద వినియోగ విపణిగానూ నిలిచాం. అదే సమయంలో పూట తిండికి నోచుకోని నిరుపేదల జాబితాలోనూ దేశం ముందు వరుసలో నిలుస్తోంది. ఇక్కడే భారత్ ఆర్థిక సంస్కరణలను ఎంత సమర్థంగా ఉపయోగించుకుంది అనే చర్చలు పెరిగాయి. ఎందుకంటే 1990ల నుంచి మన జీడీపీ రెట్టింపు కావడానికి పట్టిన కాలం 15 ఏళ్లైతే థాయిలాండ్ అది 5 ఏళ్లలోనే సాధించింది. ఇప్పటికీ వారి అభివృద్ధి పరుగు పెడుతూనే ఉంది. చైనాతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా అదే 1991 నుంచి 27 రెట్లు వృద్ధి సాధించింది. వాటిని గురించి క్రమ పద్ధతిలో మాట్లాడుకోవాలంటే ముందు ఆర్థిక సంస్కరణలు చేసిన మంచితో పాటే విఫలమైన అంశాల గురించి తెలుసుకోవాలి. పెట్టుబడుల నుంచి ఉత్పత్తుల వరకు విదేశాల నుంచి తెచ్చుకోవడంలో ఉన్న వేగం అదే స్థాయిలో తిరిగి ఇవ్వడంలో, ఎగుమతుల్లో కనబరచలేకపోయాం. ఉదాహరణకు ఉత్పత్తి రంగం 1989-90ల నాటి దేశ జీడీపీలో 16.4% ఉన్న ఈ రంగం వాటా 2015-16 చివరకు పెరగకపోగా తగ్గింది. జీడీపీలో 16.2%కే పరిమితమైంది. 1991లో తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం ద్వారా తూర్పు ఆసియా పారిశ్రామిక శక్తుల్లో భారత్ను ఒకటిగా నిలపాలనే లక్ష్యం అలా కలగానే మిగిలిపోయింది. అలా అని ఉత్పత్తి రంగం పెరగలేదని కాదు. అపార ఉద్యోగ అవకాశాలు, ఉత్పాదక సామర్థ్యం పెంపు విషయంలో మాత్రం పెట్టుకున్న అంచనాలను ఉత్పత్తి రంగం చేరుకోలేకపోయింది. వస్తూనే ఆ దుస్థితిని గుర్తించిన మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, అంకుర భారతం వంటి కార్యక్రమాల ద్వారా దేశ భాగ్యరేఖలు మార్చడానికి విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి 1991 నాటి గడ్డు పరిస్థితులకు ప్రధాన కారణం ప్రారంభ దశలో భారత పాలకులు పరిమిత వనరుల్ని విచక్షణారహితంగా వాడేయడమే. ఆ అనాలోచిత నిర్ణయాలే ప్రభుత్వ అప్పులను కొండంతలు చేశాయి. సంక్షోభం తరువాత తెచ్చిన ఆర్థిక సంస్కరణలతో అయినా తీరు మార్చుకుని ఖర్చులు అదుపు చేసుకుంటారని అంతా భావించారు. కానీ 2001 వచ్చేసరికి కేంద్ర రాష్ట్ర సర్కార్ల జీడీపీలో ఆర్థిక లోటు 1991 స్థాయిల కంటే పెరిగిపోయింది. 2014-15కి లెక్కలు వేసినా కూడా 1995-96 స్థాయి కంటే ఎక్కువగా ఆర్థిక లోటు ఉంది. 2016-17 కేంద్ర బడ్జెట్ అంచనాల్లో కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో 21 పైసలకు అప్పులే ఆధారం. కీలకమైన రక్షణ, విద్య, ఆరోగ్యం 3 రంగాలకు కేటాయింపుల్లో బ్రిక్స్ దేశాల్లో భారత్ అధమ స్థాయిలో ఉంది. ప్రభుత్వ వ్యయంలో ఇప్పటికీ ఎరువులు, ఆహార రాయితీలే సింహభాగం వహిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాలో ఆర్థిక లోటు పూడ్చలేనంత స్థాయిలో ఉండిపోవడానికి ప్రధాన కారణం వేగంగా వృద్ధి రేటుని పరుగులు పెట్టించినా ఆ స్థాయిలో పన్ను ఆదాయం పెరగలేదు. భారీ స్థాయి పన్ను ఎగవేతలే అందుకు మూలం. కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే రాయితీల విషయంలో పద్ధతి ప్రకారం ఆలోచించకపోవడం కూడా మరో కారణం. జీడీపీలో పన్నుల ఆదాయ వాటా చూసినప్పుడు 1991-92 స్థాయిలో ఉండడమే అందుకు నిదర్శనం. ఇన్ని సంస్కరణల తర్వాత కూడా నాటి 11% వాటా అందుకోవడానికి కూడా ఆపసోపాలే పడుతున్నారు. ప్రభుత్వాలు చెబుతున్నట్టు
ఉన్నట్లు అది 15 నుంచి 17% అనుకున్నప్పటికీ వర్ధమాన విపణి దేశాల సగటు 21% కంటే ఎంతో తక్కువ. ఆర్థిక సహకారం అభివృద్ధి సమాఖ్య OECD 35 దేశాల సగటు 34%తో చూస్తే సగం కూడా లేని పరిస్థితి. ఆ చిక్కు సమస్యను పరిష్కరించి పన్ను వ్యవస్థ సంస్కరణ, ఎగవేతల అడ్డుకట్ట కోసం తెచ్చిన GST బిల్లుతో అయినా పరిస్థితి మారాలనే అందరి ఆశ. మేడిపండు మెరుపులు తప్ప వాస్తవాలు పట్టించుకొని ఇన్నేళ్ల వైఫల్యానికి ఆర్థిక లోటు పూడ్చుకోవడంలో ఆలస్యంతో వడ్డీ భారాలు తడిసి మోపడయ్యాయి. లక్షల కోట్ల రూపాయల అప్పులకు భారీ స్థాయిలో కట్టాల్సి వస్తోన్న వడ్డీలు ఆర్థిక లోటుని మరింత పెంచాయి. జాతీయ స్థాయిలో ఆ పరిస్థితిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నా చాలా రాష్ట్రాలు ఇప్పటికీ అప్పుల కుప్పల మీదే దర్జాలు వెలగబెడుతున్నాయి. అదీకాక తెచ్చిన అప్పుల్ని మౌలిక సదుపాయాలు, మూలధనం వంటి ఉత్పాదక అవసరాలకు కాక అనుత్పాదక అంశాలపై ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడం సమస్యను తీవ్రం చేసింది. 1990-91లో 30% వరకు ఉన్న మూలధన వ్యయాలు 2015-16కి 12.5%కి పడిపోవడం అందుకు కొనసాగింపే. జనాభాకు సరిపడా గౌరవమైన ఉద్యోగాల కల్పనలో ఆర్థిక సంస్కరణలు విఫలమయ్యాయి. సంస్కరణల తరువాత వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కల్పన తగ్గుతూ వచ్చింది. ఇదే సమయంలో ఉద్యోగ భద్రత మిథ్యగా మారుతూ వచ్చింది. ఈ రోజుకి వ్యవసాయమే ప్రధాన ఉపాధి రంగంగా ఉంది. సంస్కరణలకు పూర్వం జీడీపీలో 26% ఉన్న సాగు రంగం 2015కి 15%కి తగ్గింది. ఇప్పటికీ దాదాపు 50% మంది వ్యవసాయ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. అంతిమంగా ఆర్థిక సరళీకరణ శిశు మరణాల రేటు నియంత్రణలో మంచి ఫలితాలే ఇచ్చింది. 1990లో ప్రతి 1000 మందికి 125.8గా ఉన్న 5 ఏళ్లలోపు వారి మరణాల సంఖ్య 2015 నాటికి 47.7కు తగ్గింది. కానీ అదే సమయంలో మనకంటే పేదరికం అనుభవిస్తున్న బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాల కంటే ఆ విషయంలో వెనుకబడే ఉన్నాం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతం తన రేపటి తరాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటుందో కళ్లకు కట్టే గణాంకాలివి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దేశాన్ని వేధిస్తోన్న ప్రధాన సమస్య ఉపాధి లేని వృద్ధి. 25 ఏళ్ల సంస్కరణల ప్రయాణం సమస్యకు పరిష్కారం చూపలేకపోయింది. 2014 ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో అంతులేని అవినీతి ఆరోపణలతో పాటు నిరుద్యోగ సంక్షోభము ప్రధాన పాత్ర పోషించింది. దేశం సగటున 8.43% వృద్ధి రేటు సాధించిన 2004-05 నుంచి 2009-10 మధ్యకాలంలో ఏటా కేవలం 10 లక్షల ఉద్యోగాల కల్పనే జరిగింది. అదే సమయంలో 5,50 లక్షల మంది కొత్తగా పనిచేయ వారి జాబితాలో చేరారు. అంటే వారిలో 5 కోట్ల మంది నిరుద్యోగులుగానే మిగిలారు. ఇప్పటి రాజకీయ నాయకత్వానికి అదే ప్రధాన సమస్య. వీటన్నింటికీ విరుద్ధంగా 1999-2000 నుంచి 2004-05 మధ్య వాజ్పేయి హయాంలో 6,20 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది. నిరుద్యోగ సమస్యకు నానాటికి పడిపోతున్న విద్యా ప్రమాణాలు, పట్టాలు అందుకుంటున్న వారిలో నైపుణ్యలేమిలను కారణంగా చెప్పవచ్చు. విద్యారంగం అలా కునారిల్లుతున్న తీరుని అసర్ నివేదికలు ఏటికేటా కళ్లకు కడుతూనే ఉన్నాయి. 100% ప్రాథమిక విద్యలో ప్రవేశాలు సాధించామని సంబరపడుతున్న ఇదే దేశంలో 20% అత్యధిక డ్రాపౌట్ రేటు కూడా ఉంది. 15 ఏళ్లు దాటిన వారిలో 6% మాత్రమే ఉన్నత విద్య పూర్తి చేస్తున్నారు. పొరుగుదేశం చైనాలో అది 12%గా ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వెనుకబాటుని ఇక్కడ ప్రస్తావించాల్సిందే. ఒక హాలీవుడ్ సినీ నిర్మాణం కంటే తక్కువ వ్యయం అంటే దాదాపు 450 కోట్లకే మంగళ్యాన్ మిషన్ పూర్తి చేసిన వైజ్ఞానిక భారతం మరో పార్శ్వంలో ఎంతో వెనుకబాటు. భారత ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణల ఆధారితమైనది కాకపోవడం చేస్తున్న చేటు ఎంతో. ఇంత పెద్ద దేశానికి ఉన్న పేటెంట్లు చాలా చాలా తక్కువ. మైలురాయి ఆవిష్కరణలు మరీ వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఐటీ, ఔషధ రంగాలు మినహాయిస్తే మిగిలిన అన్ని రంగాల్లో సంప్రదాయంగా ఉన్న పరిశ్రమలనే అంతా కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం జోరు మీద ఉన్న ఈ-కామర్స్ రంగం పాశ్చాత్య దేశాల నుంచి అరువు తెచ్చుకున్నదే. వాస్తవానికి ప్రపంచ దేశాలు అంతర్జాతీయ విపణుల్ని శాసిస్తున్నది ఆవిష్కరణలే. అందుకు బాటలు పరిచే శాస్త్ర సాంకేతిక రంగాలు, ఉన్నత విద్యకు భారత్లో కేటాయింపులు అంతంత మాత్రమే. ఈ రోజుకి పేటెంట్ పోటీలో అమెరికా, జపాన్, చైనా, దక్షిణ కొరియాలే దిగ్గజాలుగా ఉన్నాయి. వాటిల్లోనూ జపాన్, చైనా, దక్షిణ కొరియా 3 ఆసియా దేశాలే. ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయి. సంస్కరణలకు 2 దశాబ్దాల తరువాత వివిధ రాష్ట్రాలు, సామాజిక తరగతుల మధ్య అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి. సాధించిన ఆర్థిక వృద్ధిలో సంపద అంతా కొద్దిమంది సంపన్నుల చేతుల్లో చిక్కుకుపోగా పేదలు మరింత పేదలుగా మారారు అన్న విమర్శ కూడా ఉంది. 50% మందికి ఉపాధినిస్తున్న వ్యవసాయ రంగం వృద్ధి రేటు 3% కంటే తక్కువగానే ఉంటోంది. దేశంలో 42% పిల్లల్ని పౌష్టికాహార లోపం వేధిస్తోంది.
4వ వంతు ప్రజలు, సగం మంది మహిళలు నిరక్షరాస్యులు. బాలబాలికల నిష్పత్తి పడిపోతోంది. తెందుల్కర్ కమిటీ నివేదిక ప్రకారం 37% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. ఆశించిన స్థాయిలో పేదరికంలో తగ్గుదలను సాధించలేకపోయాం. ఆ బాధతోనే రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రణబ్ ముఖర్జీ తన మనసులో మాట బయటపెట్టారు. పై స్థాయిలో అభివృద్ధి సంపూర్ణమైతే సహజంగా అది కింది వర్గాలకు చేరుతుంది అని ప్రతిపాదించే ట్రికిల్ డౌన్ అవరోహణ సిద్ధాంతాన్ని మనం అనుసరిస్తున్నాం. పేదరికం నిర్మూలనకు ఇది పరిష్కార మార్గం కానే కాదు. అసలు ఆకలికి మించిన అవమానం మరొకటి లేదు. అభివృద్ధి ప్రక్రియలో పేదలు భాగస్వాములు అయినప్పుడే అది నిజమైన పురోగతి. అవరోహణ సిద్ధాంతంతో పేదల ఆకాంక్షలు నెరవేరవు. అట్టడుగున ఉన్న వారి ప్రమాణాలు పెంచి ఆధునిక భారతావని నిఘంటువులో పేదరికం అనే పదమే లేకుండా చేయాలి. ప్రణబ్ ముఖర్జీ, భారత రాష్ట్రపతి. కోట్ల మంది భారతీయులకు పౌష్టికాహారం అందించలేని మన ప్రభుత్వాలు రెండంకెల వృద్ధి సాధన గురించి బోలెడు కబుర్లు చెప్పుకోవడంలో అర్థం లేదు. అమర్త్య సేన్, అర్థశాస్త్ర నోబెల్ గ్రహీత. ఇవన్నీ కాదనలేని వాస్తవాలు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం UNDP సూచీలో భారత్ది 130వ స్థానం. 168 దేశాల్లో అవినీతిపై రూపొందించిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదికలో 76వ స్థానంలో నిలుస్తోంది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ అధ్యయనం ప్రకారం 1948-2008 మధ్య కాలంలో దేశం నుంచి 9.7 లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా తరలిపోయింది. అందులో సగం పైగా 2000-2008 మధ్యనే జరిగింది. అలా వెళ్లిపోతున్న మొత్తంలో కొంత తిరిగి పెట్టుబడుల రూపంలో వస్తున్నది వాస్తవమే. అందుకు మారిషస్ లాంటి పన్ను స్వర్గధామాలు ఉపయోగపడుతున్నాయి. ఈ అవ్యవస్థలన్నీ చక్కదిద్దుకున్న నాడే ఆర్థిక సంస్కరణల అసలు ఉద్దేశం నెరవేరినట్లనేది విఘ్నులైన ప్రతి ఒక్కరూ చెప్పే మాట. ఇది సంగతి. మరిన్ని వివరాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.